దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 14వ తారీఖు 14th డే ఆఫ్ జూలై 2025 ఇయర్. ఓకేనా? ఈరోజు ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. వాక్యము చదువుకుందాము. ధ్యాన వాక్యాన్ని. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము నేనే అని యేసు ప్రభు తన గురించే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము స్పష్టంగా ప్రభువారు దానికి తాత్పర్యము చెప్తున్నాడు ఇక్కడ. ఆ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఏమిటి అంటే అది ప్రభువారి గురించే చెప్పుకుంటున్నాడు ఆయన. ఈ ఆహారము నేనే అని ప్రభు చెప్పుచున్నటువంటి మాటను బట్టి నేటి ధ్యాన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. మనుషుల ఆత్మలకు తాను ఆత్మీయ ఆహారము, అది ఆత్మలకి చెందవలసినటువంటిది ఏమిటంటే ఆత్మీయ ఆహారము. ఆ ఆత్మీయ ఆహారం ఏమిటంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అంటే యేసు ప్రభువారే. దేవుడు అద్భుత రీతిగా ఆకాశం నుంచి కురిపించిన మన్నాతో యేసు ప్రభు తాను పోల్చుకున్నాడు. చాలా కూలంకషంగా యోహాను గారు రాసినటువంటి పత్రిక ఈ 6వ అధ్యాయము 51వ వచనం మనము చూస్తే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ప్రభువారేనట. ఎవరైనాను ప్రభువుతో మనం ఆహారాన్ని భుజించితే మనం ఎల్లప్పుడూ మనము జీవిస్తాము. మరణం అనేది ఉండదు. ఆత్మ శాశ్వతము. దేవుడు అద్భుత రీతిగా ఆకాశం నుంచి కురిపించిన మన్నాతో యేసు ప్రభువు ఆయన పోల్చుకున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రీతిగా మన్నాను పంపాడో అదే రీతిగా ఆయన యేసును జీవాహారంగా పంపినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ప్రభువారే. ఆయన జీవాహారంగా పంపించినట్లుగా మనము చూస్తున్నాము. పూర్వం ఇశ్రాయేలు ప్రజలు తినిన మన్నా వారికి ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇవ్వలేదని యోహాను సువార్త 6వ అధ్యాయము 49లో వివరించబడి ఉన్నది. ఇశ్రాయేలు వారు తినిన మన్నా అది ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇవ్వలేదని యోహాను గారు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కటి వాక్యము. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, అది తింటే మరణం ఉండదు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమైన క్రీస్తు ఎప్పటికీ నిలిచి ఉండే ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇస్తాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇస్తాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. జీవాహారం భుజించిన వారు ఆత్మీయంగా
తృప్తిపరచబడతారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవాహారం భుజించిన వారు స్వస్థపరచబడతారు. అంటే ఇంకా ఏ విధమైనటువంటి లోపాలు ఉండవు. క్షేమకరమైన ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కరలేదు. ఇలాంటి ఈ యొక్క ఆహారము భుజించిన వారికి స్వస్థపరచబడతారు. ఏమి ఇతరత్ర అపవాది క్రియలు ఏమి ఉండవు. బుద్ధిని జ్ఞానమును కూడా పొందుకుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకము నుండి దిగవచ్చు ఆహారాన్ని భుజించే భాగ్యాన్ని ఆయన కృప ధన్యత మనకు అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేసి పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముగల తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. మా అందరికీ తండ్రి, నీవు పరలోకం నుండి దిగి వచ్చిన నిన్నే ఈ యొక్క ఆహారాన్ని మేము భుజించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు, నీ కృప ధన్యత మాకు దయచేయమని నీకు ప్రార్థన మేము చేయుచున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించి మాకు కావలసినటువంటి కృప ధన్యతను మాకు అనుగ్రహించమని నాయన, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.